యేసుక్రీస్తు ప్రభు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. అందరూ చెప్పండి, ఎవరికి? అంటే పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ఎవరెవరు? యేసుక్రీస్తు ప్రభు తల్లి, యేసయ్య, ఇంకా శిష్యులు కూడా వారితో కలిసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క అద్భుతం యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో మొట్టమొదటిగా జరిగింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసుని నమ్ముకున్న తర్వాత హిందువులుగా ఉండి రక్షణ పొందుకున్న తర్వాత పెళ్ళిళ్ళకి బంధువుల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, మేము పెళ్ళిళ్ళకి రాము, అక్కడ కర్మంత్రాలు మంచి చనిపోయి చేసుకుంటారు కదా, కర్మకాండలు, వాటికి రాము, ఎందుకంటే మేము యేసయ్యని నమ్ముకున్నాం. ఏమంటారు? ఇవన్నీ మధ్యలో వాళ్ళు ఎన్ని కల్పిత గాథలు చెప్పి అక్కడికి వెళ్ళి విగ్రహాలు కనిపించింది, వాటిని భుజించకూడదు, కానీ ఒక చావు ఇంటికి పోవద్దని ప్రభు చెప్పలేదు, ఒక శుభకార్యానికి పోవద్దని ప్రభు చెప్పలేదు. అక్కడికి వెళ్ళి గలిబిలి అయిపోయి వాళ్ళు పెళ్ళికి పోతారు. ఇప్పుడు డీజే పెట్టి ఎగరుతున్నారు. ఏం చేయాలి నువ్వు? అది తేడా. అమ్మ పాస్టర్ గారు చెప్పారు పెళ్ళికి పోమని, అడిగి పోయి ఎగరతాడు, వాళ్ళలో కలిసిపోయి ఎగిరి తందనాలు అడి కింద పట్టం కాదు. మీరందరూ మంచోళ్ళు, పురుషులందరూ. హల్లెలూయా. మీ అందరికీ ఎవరికి చెడ్డ అలవాట్లు లేవు, తాగే అలవాట్లు లేవు, తాగుడు వ్యసనాలు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి.